నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటి మరి మరి రోజు నిన్న ఇవాళ మాకు అంటే మేము అసలు నేను చెప్పాను కూడా ముందు రోజు విశ్రాంతి దినంలో చెప్పానండి. ఇంక అప్పటి నుంచి కంటిన్యూ కదా ప్రార్థన. విశ్రాంతి దినంలో అన్నాను, ₹1,00,00,000 ఇచ్చినా జనవరి 1 అయితే పెట్టను నేను అనేసి అన్నాం. తీరా చూస్తే మాట మీద మాట వచ్చిందండి మాకు. ఏంటి అంటే సరే వాళ్ళ నాన్నగారు అన్నారు, ఈ సమస్యలన్నీ తలకాయ పోట్లు, ఎవరు చూసినా దొంగలు, ఎవరు చూసినా మోసం, ఏ లాయర్ చూసినా మోసం, ఇలా అని మాట్లాడుతూ ఉన్నారండి. వాళ్ళ తమ్ముడు వాళ్ళు కూడా ఈ టైప్లో చేస్తే బాగుంటుంది, ఆ టైప్లో చేస్తే బాగుంటుంది, అవన్నీ వస్తున్నాయి. ఈ టైప్లో చేస్తే ఇంకొక రకంగా మారద్ది అని నేను అంటాను. ఆ తర్వాత నేను దీని అంతటికి ఒకటే సొల్యూషను బాబు, 3 రోజులు కన్నా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కనుక అంటే వాళ్ళ బాబు కూడా వచ్చాడండి. వాళ్ళకి కూడా మహేష్ బాబు ఉంటాడు. అయితే అవన్నీ కుదరవు, మనం ఇలా చేయాలి అలా చేయాలి మానవరీత్యా ప్లాన్స్ చేస్తున్నారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నేనన్నాను, అది కాదు బాబు, 3 రోజులు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వెంటనే మీరేం చేయక్కర్లేదు, ₹1 కూడా ఖర్చు అవ్వదు అన్నాను నేను. అంటే అది ఎలా కుదురుతుంది, 3 రోజులు అంటే అక్క కొంచెం ఏమైనా తగ్గింపులు ఉంటాయి అక్క అన్నాడు. అంటే పోనీ 2 రోజులన్నా ఉండు, పోనీ అసలు ఉండు అనేసి అన్నాం. తీరా చూస్తే వాళ్ళు జనవరి 1కి ఎక్కడండి, వాళ్ళు లేరు. వాళ్ళ నాన్నగారి కోసమే. నాకు ఆ పిల్లల మీద అయితే చాలా కోపం వచ్చింది. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ముందే స్నానాలు చేసేసి పాపం రెడీగా వచ్చారు కదా, మరి వాళ్ళ కోసం చెయ్యాలి కదా ఏమండి. మరి నిజంగా ఏంటంటే ఆ తర్వాత జ్యోతి సాగర్తో ఇలా అనుకున్నప్పుడు వెంటనే ప్రశాంతికి చేశాను. తర్వాత సంఘస్థులకు కూడా కొంత జస్ట్ చెప్పాను. మరి ఓకేనాక్క అన్నాడు సాగర్. ఓకే అమ్మ అనేసి అన్నాను. వెంటనే వచ్చేసారండి వాళ్ళు. ఇక బుక్ అయిపోయినట్టే కదా ఇది అన్నాడు. ఫిక్స్ అయిపోయింది అంటే అప్పుడు స్టేటస్లో పెట్టడానికి అది తయారు చేశాడనమాట అండి. నిజంగా ఏంటంటే నేను చెప్పాను, నిజంగా వాక్యాలు తెలుసుంటే కనుక, వాక్యాలు చదవగలిగితే, బైబుల్ చదవగలిగితే సమస్యకి పరిష్కారం ఎక్కడుంది అంటే ఎక్కడ ఉంటుందండి, ఇంకా ఆ రోజు సమస్యకి పరిష్కారం దొరుకుతుందండి. దేవుని స్తోత్రం చెప్దాం. అసలు నిజంగా ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు ఇవ్వలేనటువంటి ఆదరణ, ఎవ్వరు చూపించలేనటువంటి ప్రేమ ఏమండి, అసలు నిజంగా బ్రతుకుతారు. ఇప్పుడు చెప్పినట్టు అదొక పీడకల లాంటిది అనమాట అండి. నాకు తెలుసు ఆ రోజులు, నాకు తెలుసు. నేను మిషన్ కొత్తగా ట్రైల్ వేస్తూ ఉండేదాన్ని, అస్సలు బాగాలేదని ఎవరు అంతే మిషన్లన్నీ తీసుకెళ్ళి అందుట్లో పెట్టేయడం, మళ్ళీ బస్సు ఎక్కేయడం అండి నేను కూడా ఏమండి. ఇలా మరి తర్వాత కుసుమకు కూడా అస్సలు బాగాలేదంటే నిజంగా అప్పుడు కూడా వెళ్ళిపోయేదాన్ని. 7 వారాలు వెళ్ళిపోయి కుసుమకు కూడా పిల్లలు పుడితే కళ్ళు ఉండవంటే నేను 7 వారాలు వెళ్ళానండి ప్రార్థన చేయడానికి. మరి ఆ పిల్లలు బాగోరు అని చెప్పేవారు, ఒంటి నిండా మచ్చలు వస్తాయి అని చెప్పేవారు, ఏవేవో చెప్పేవారు. నిజంగా ఎంతో భయంకరం. నిజంగా దేవుని సేవలోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక విషయం నేను చెప్తున్నాను. దేవుని సేవలో ఏమండి, దేవుని సేవలోకి అడుగు పెడతాం కదా, అడుగు పెడితే ఎందుకు ఇన్ని ఎదురు దెబ్బలు అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు చిన్నోళ్ళే, అప్పుడు కొత్తగా సేవలోకి వచ్చిన వాళ్ళే. మా చిన్నప్పుడు అంటే వాళ్ళు సేవలోకి వచ్చిన వాళ్ళే కదండి కొత్తగా ఏమండి, కొంచెమే అప్పుడు మరి వాళ్ళ సేవ, వాళ్ళు ఇప్పుడు మేము ఎలా ఉన్నామో అలాంటి వాళ్ళు. అలాంటి పరిస్థితిలో అందరికీ చేసి వచ్చేవాళ్ళండి. కుటుంబం ఎలా ఉండేదంటే, యోబు గారి కుటుంబం ఉంది చూసారా, ఆ టైప్లో ఉండేదన్నమాట. ఒకళ్ళని చూసుకునే లోపల ఇంకొకరికి డేంజర్, ఇంకొకరిని చూసుకునే లోపల ఇంకొకరికి డేంజర్. భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరం, నార్మల్ కాదండి. అంత భయంకరమైన పరిస్థితిలో అందరూ నిలబట్టమంటే నిజంగా వాన కురిసి వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది. కానీ దాని పునాది నిజంగా చాలా ఇబ్బందులు పడ్డారండి. నేను చూసేదాన్ని. అసలు మా మామయ్య గారు కూడా ఒక ప్రక్కన మా కుసుమ నాకు గుర్తుందండి. కుసుమ చాలా, నేను ఒకసారి వెళ్ళేసరికి పైకి కట్టేశారు, గిర్రమని తిరుగుతుంది, గిర్రమని బొంగరంలా తిరుగుతుంది. వాళ్ళని చూస్తే అసలు కళ్ళు లోనికి వెళ్ళిపోయినాయి. మనిషి కూడా చాలా భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో తీరా చూస్తే స్వర్ణ కూడా నాకు గుర్తే ఉంది. స్లోగా మాట్లాడేది, స్లోగా, నాకు అంత తెలియదు కానండి పాపం, స్లోగా మాట్లాడి ఆ పిల్లని తీసుకొని బుజ్జిగాని ఇచ్చేస్తానరా అంటే, మీ పిల్లని మేమేం చేయలేము, మాకు వద్దు అనేవాళ్ళు. అదేంట్రా అలా అంటూ నీ చేతిలో పెడతానరా చూసుకోరా అనేది. అంటే తను ఎక్కడికైనా వెళ్ళిపోయి చనిపోవాలన్నట్టు అనమాట. తీరా చూస్తే ఇంతలో మా అక్క వాళ్ళ అమ్మగారు ఏదో మొత్తానికి ఏదో అంది కుసుమని అనేసరికల్లా తన సీరియస్ అయింది. మెంటల్ కదండి, బాగాలేదు.
అప్పుడు ఒక్కటి కొట్టింది ఆవిడ. కొట్టగానే అసలు ఏమి చెయ్యనిది అని చెప్పి పెద్ద కేకేసిందండి. ఆ కేక్కి మా మావయ్య గారు స్నానం చేస్తా కొంచెం సగంలో ఉన్నారు. ఏమండి నాకు గుర్తే ఉంది, నేను అక్కడే ఉన్నాను. అప్పుడు ఏమైపోయిందో తెలియదు. ఇంకా ఆయనకి కూడా రోడ్డు మీదకి పరిగెత్తేయాలనిపించి, అసలు కుటుంబం అంటే అండి నిజంగా అంత శోధనలు ఇప్పుడు లేవేమో ఒకవేళ. అంటే ఉన్నవాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు, కానీ అంత శోధనలు అండి. మావయ్య బయట పరిగెత్తేయాలని అనిపించింది. లెక్క బాగా వస్తున్నారు. నిజంగా చాలా కష్టాలు, చాలా వేదన పడ్డారు. నిజంగా దేవుడు ఒక మంచి సేవకుడు అనడానికి. ఏమండి మా మామయ్య గారిని మరి ఈసారి వాళ్ళు గట్రా ఉంటారు కదా, అందరు అంటారు అందరినీ చూసిన తర్వాత వీళ్ళు తప్ప ఇంకెవరిని అంగీకరించబుద్ధి అవ్వదు అంటారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి కష్టాల్లో శ్రమల్లో అల్లక్క వందనాలు, బాబు వందనాలు. కాబట్టి నిజంగా ఎన్ని కష్టాలు అనుభవించారంటే, ఎన్ని శోధనలు అనుభవించారంటే నిజంగా 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 దేవుడు వాళ్ళని నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. కాబట్టి సేవలోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ముందుగా ఏం చేయాలంటే బాగా ఉపవాస ప్రార్థనలు చేసుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థన అనేటువంటిది అంటే శోధన రావచ్చు కానీ మన మీదకి రాదండి. తిప్పి కొట్టే అనుభవం ఉంటుంది అనమాట. సేవలోకి వచ్చే వాళ్ళకి ఒక చిట్కా ఏంటి, యేసుప్రభు వారు ముందుగా ఆయన సువార్త ప్రకటించడానికి ముందు ఏం చేశారు, ఆయన బాప్తీసం తీసుకోగానే ఏం చేశారు, 40 దినాలు అరణ్యంలోనికి ఆత్మ ఆయన్ని అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న పిమ్మట వెంటనే 40 రోజులు అవగానే ఆయన ఆకలి కొనగా, 40 రోజులు అవగానే ఆకలి కొంటే సైతాన్ గడు వచ్చేమన్నాడు, నీవు దేవుని కుమారుడు కదా, ఎందుకు అంత ఆయాసపడతావు, అంత నీరసం ఎందుకు నీకు, దూతలు వచ్చి అంత పరిచర్య చేయడం ఇదంతా అవసరమా, ఒక్క మాట చెప్తే అయిపోద్ది కదా అంటే యేసుప్రభు వారికి తెలియదు అన్నట్టు. ఏమండి అనేసి అంటే అప్పుడు ఆయన ఏమన్నారు, మనుషుడి రొట్టె వల్ల మాత్రం కాదు, సమాధానం చెప్పాలని అనిపించకపోయినా అంత నీరసంలో దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల ఆయన బ్రతుకుతారని. తర్వాత ఎత్తైన శిఖరం మీదకి ఆయన తీసుకెళ్ళి అక్కడ నిలవబెట్టి, అంటే అలా మాటల్లోనే, అంతేగాని ఆయన్ని సొంతంగా అని కాదండి, అలా మనకి కూడా ఆ అనుభవాలు వస్తాయి ఒక్కోసారి. ఇక్కడ నుంచి దూకితే కనుక దేవదూతలు వాళ్ళ చేతులతో నిన్ను పట్టుకుంటారు కదా. వాక్యంలో ఉంది కదా, ఏమని మీరే రాశారు వాక్యంలో. ఏమండి అప్పుడు ఆ దూతలుగా ఉన్నప్పుడు మేము కూడా అంగీకరించాం. తీరా చూస్తే ఇప్పుడే కాస్తంత విరోధంగా మారిపోయాం. వాక్యం ఉంది కదా, ఒకవేళ దూకొచ్చుగా, దూతలు వచ్చి పట్టుకుంటారు కదా. అప్పుడు ఏమన్నారు యేసుప్రభు వారు, ఏమన్నారండి, నేను చెప్పిన దానికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అంటే చెయ్యను అసలు ఎవరు వెంటలా, అందుకోసం నేను ఒక్కసారి అడగాలని. ఏమండి ఒక్కళ్ళైనా చెప్పాలి. ఏమండి వేరే అని కాదు, ఎందుకంటే జస్ట్ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా వినలేదు, అందుకోసం నేను అంటున్నాను అనమాట. ఏమన్నాడు ఆయన, మీ దూతల్ని పంపిస్తారని ఉంది కదా వాక్యం. అంటే అప్పుడు ఏమన్నారు ఆయన, నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు పో అన్నాడు. సైతాన పో అన్నాడు. ఏంటి అంటే సైతాన్తో మాట్లాడకూడదు అంటండి. సైతాన్తో ఎప్పుడు కూడా మనం సంభాషణ జరగకూడదంట. మనం ఎప్పుడు కూడా మరి సైతాన్ దగ్గరికి వెళ్ళటం కానీ, సైతాన్ దగ్గర విచారించడం కానీ, సైతాన్తో మాట్లాడడం కానీ, ఏమండి సైతాన్ మీద జాలి పడడం కానీ మన జీవితంలో కనబడకూడదు. కళ్ళలో కూడా జాలి పడినా అది డేంజరేనండి. ఏమండి కళ్ళలో కూడా జాలి పడినా అది పెద్ద డేంజరే. కాబట్టి మనం జాలి అనేటువంటిది కూడా, నాకు కళ్ళలో ఎప్పుడు కూడా జాలి పడినట్టే వచ్చేయి గప్పున, అవి సీరియస్ అయినట్టు నిజంగా మరి అయ్యా నీరసంగా ఉన్నట్టు ఉంటాయి. తీరా చూస్తే అమ్మో, నేను ఒకసారి చిన్నప్పుడు కళ్ళలో పెద్ద పాము చుట్టేసుకొని ఉంటే అందరు పిల్లలు వెళ్ళి చీపురు బొలతో పొడుస్తున్నారంటండి కళ్ళలో. ఒక ఇల్లు, మా రైస్ మిల్లు వెనకాల ఉన్న ఇల్లు అంటండి. అది ఇలా పొడుస్తూ ఉంటే ఇదే పైకి చూసి ఎంత పెద్ద పామో, ఇది నీరసంగా ఉంది కాబట్టి, లేకపోతే ఎవరన్నా ఇక్కడ ఉండగలరా అన్నాను అంటండి. అంతే, దాన్ని నడుము ఇలా లూజ్ చేస్తుంది. నేను ఆ గోడ దాటి పక్కకు జరిగి ఇటు పరిగెత్తే లోపల దాని తోక అక్కడికి వేసి లాగేసింది మంచంలో వచ్చి పక్కకి. ఏమండి సైతాన్ మీద ఏమాత్రం కూడా మనం ఏం చేయకూడదంట, జాలి పడకూడదు అనమాట అండి. దెయ్యాలకు కానీ, ఏమండి
అంటే తిరుగుబాటు చేయుట అంటాడు. తిరుగుబాటు అంటే ఏంటి? మాట వినకపోవడం, దానికి జాలి చూపించడం. ఏమండి, పర్లేదులండి అన్నాం అనుకోండి, దేవుని మాటను ధిక్కరించి మరి దేవుని మాట కాని దానికి మనం కొంచెం గాన సహకరిస్తే అది మన జీవితంలో సైతాన్ని గడి పట్టుకున్నట్టు అనమాట. చాలా కష్టమైన పరిస్థితి అది. కాబట్టి నిజంగా అలాంటి ఉపవాస ప్రార్థన కొత్త వాళ్ళు ఎవరైనా చిన్న వయసులోనే ఉపవాసం అలవాటు చేసుకోవాలి. చిన్న వయసులో అలవాటు చేస్తే ఏం చేస్తారు? వాళ్ళ జీవితం అతి చిన్న వయసులోనే ఒక 25 సంవత్సరాలకే మంచి స్టార్లుగా మారిపోతారు. బాబుగడికి ఎన్ని ఇప్పుడు? 20 వచ్చినాయి అంటండి. ఆడి ఇంకా 5 సంవత్సరాలు సూపర్ అవ్వాలి కదా, అయిపోతాడు మరి, అంతే. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మరి వాళ్ళకి అవకాశం ఉంది, మేమంటే దాటిపోయాం. ఏమండి, ఇప్పుడు మమ్మల్ని చూసి అందరూ సూపర్ అంటుంటే సూపర్ అన్నట్టు ఏమి లేదు, నాకు ఏముంది నా మొహం అనిపిస్తుంది. ఏమండి, అనుకోకూడదు కాదు, నేను 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 ఊహించింది. ఏమండి, కాదు, నేను ఊహించింది ఆయన పెట్టింది ఎలా ఉంటుందో తెలుసా? మనం చదివినా చదవకపోయినా ఎగ్జామ్ వచ్చినట్టు ఉంది. నాకు అర్థమవుతుంది అది లెక్క. ఇంకెన్నాళ్ళు ఊరుకుంటావు కానీ అన్నట్టు ఆయన పెడుతున్నట్టు, ఆయనే ముందుకు దోస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. నిజంగా మరి వచ్చేవాళ్ళు ఎవరైనా చిన్న వయసులోనే సూపర్గా తయారవ్వాలి. ఏమండి, పాలకూలీలు ఇలాగే చెప్పాను, నాకు అప్పుడు ఏడుస్తా చెప్పాను అనమాట అండి. ఫస్ట్ టైం నన్ను తీసుకెళ్లారు. మరి 2009లోనే అలాగో వెళ్ళినట్టున్నా ఫస్ట్ టైము. అప్పుడు నేను ఇంకా సేవలోకి రాలేదు. వయసు అంతా అయిపోతుందని ఏడ్చేసాను. ఏడ్చేస్తే కాళ్ళిచ్చి నవ్వేశారు అందరూ. ఏమండి, చిన్నదిగా అంత ఏడ్చేస్తుందేంటి అని నవ్వేసుకున్నారు. నేను అన్న 7 సంవత్సరాలకి మీ పిల్లల్ని తయారు చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలకి? 7 సంవత్సరాలకి తయారు చేయాలంటే ఇప్పుడు మరి వాళ్ళందరికీ ఉద్యోగం రగిలిందా లేదండి? అప్పుడే రగిలింది. అప్పుడే పిల్లలు అందరూ కూడా మంచి ప్రయోజకులు అయ్యారు. ఈ రోజున కనీసం 25 సంవత్సరాలు లేనోడు లక్షలు మెయింటైన్ చేస్తున్నారు. ఏమండి, దేవుని సేవ చేస్తున్నారు ఒక పక్కన. ఏమండి, మంచి ప్రయోజకులు అయ్యారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్గా ఉన్నారు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి భక్తి అలవాటు చేసుకోవాలి, చిన్నప్పటి నుంచే కూడా. మరి మనం చూస్తే కనుక ఎస్తేరు గ్రంథం ఉంది కదండి, చెప్పడానికైతే అంత సరిపోదో, సింపుల్గా 2 ముక్కలు తేల్చేస్తే తర్వాత మనం వివరించుకునే టైంలో వివరించుకుందాం. ఇప్పుడు మాత్రం ఒక పావు గంటలోనే తేల్చేయాలి ఇప్పుడు మనకి. ఏమండి, మరి ప్రార్థన కూడా చేసుకోవాలి కాబట్టి చిన్నిగా అనమాట అండి. ఎస్తేరు గ్రంథంలో చూడండి. ఏమండి, తేనె పట్టు ఉంటుంది కదా, తేనె పట్టుకి రాజు ఉంటాడండి. ఉంటాడా? రాణి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, తేనె పట్టులో రాజు అన్న మాట విన్నారా మీరు? రాణియే ఉంటుంది, రాణియే అంటారు, అదే నడిపిస్తూ ఉంటుంది. ఏమండి, కాబట్టి ఇప్పుడు ఒక తేనె పట్టు లాంటిది అనమాట. ఏంటిది? ఎస్తేరు గ్రంథం. దేవుని స్తోత్రం చెప్దాం. తేనె అంటే ఎవరికి నచ్చదండి? ఏమండి, తేనె అంటే అందరికీ ఇష్టమే. వాక్యాన్ని పోల్చిన దేంతో పోల్చారు? తేనెతోనే పోలిస్తారు. జుంటి తేనె ధారల కన్నా అంటారు. ఒరిజినల్ తేనె చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అండి. అక్కడికక్కడే ఇలా తీసేసుకొని తినేస్తూ ఉంటారు. ఇక్కడ ఎస్తేరు అంటే ఒక తేనె పట్టులో ఉన్న రాణి గారు లాంటిది అనమాట అండి. మెయింటింగ్ అంత అందమైందంటండి. రాణి అంటే నేను ఎప్పుడు చూడాలి, రంగులతో ఉంటుందంట, మిగిలి అన్ని మామూలుగా ఉంటాయంట. అది రాణిగా ఇప్పుడు మిరియాం కట్టుకున్న శారీ కలర్లో ఉంటుందంటండి. కాబట్టి అది అందమైంది అనమాట అండి. అలాగే ఇక్కడ ఎస్తేరు దేవుడు నిజంగా గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరైనా చిన్న వయసులోనే, ఎవరైనా ఏ వయసులోనైనా తెలిసినప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఏమంటే దేవుని గణపరచడం ఆరంభిస్తే ఎలా ఉంటుందండి? ఆయన ఏం చేస్తారంట? ఆయన నన్ను గణపరిచిన వారిని నేను కూడా ఘనపరుస్తాను అంటాడు ఆయన. చిన్నప్పుడే వాళ్ళకి ధర్మశాస్త్రం నేర్పిస్తారు. ధర్మశాస్త్రం నేర్పించిన తర్వాత మరి నెబుకద్నెజర్ చెరగొనిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది అయిపోయిందంటండి. ఏమైందండి? తల్లిదండ్రులు లేరు. అలా చిన్నతండ్రి కుమార్తె. ఏమండి, చిన్నతండ్రి కుమార్తె అంటే చిన్నాన్న కుమార్తె, చెల్లి అవుతుంది. ఎవరికి? మొర్దెకైకి. అయితే తను కుమార్తెగా స్వీకరించాడంటండి. ఏమండి, ఆవిడ్ని కుమార్తెగా. ఆవిడ చక్కగా చెప్పిన మాటల్లా వింటూ ఉండేది. ఎలా ఉండాలి అంటే మొర్దెకాయ లాంటి వాడు అంటే అసలు సూపర్ హిట్ అండి. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. నిజంగా తను స్టారే, తను పెంచిన కుమార్తె కూడా స్టారే. ఏమండి, నిజంగా ఆవిడని చూస్తే ఎంతో గర్వకారణం అనిపిస్తూ ఉంటుంది. ఆ మొర్దెకాయ చక్కగా
ఏది చెప్పినప్పుడు కూడా జవదాటకుండా వినేది ఎవరు? ఈవిడే ఎస్తేరు. ఎస్తేర్ అంటే అన్య దేవతల పేర్లు అనమాట అండి. తన పేరు హదస్స కదా, అబీహయల్ కుమార్తె హదస్స. అయితే వాళ్ళు ఈస్టర్ అనేటువంటి ఈ దేవత ఉంటుంది చూసారా, అలా పెట్టుకుంటారు. దానియేలు పేరు ఏంటంట? బెల్తెషాజరు. ఏమండి? బెల్తెషాజరు, హనన్య, హజర్య, షడ్రక్, మేషక్, అబద్నిగో. షడ్రక్, మేషక్, అబద్నిగో. ఇవి ఏం పేర్లు? ఇవి సైతాన్ దేవతల పేర్లు. వాళ్ళు అలా పెట్టుకునేవాళ్ళు, పెట్టుకునిలే అని వీళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ వీళ్ళ పద్ధతులు ఎలా ఉండేవి? ఏమాత్రం కూడా మరి 3:8 ఉంటుందండి. ఒకసారి చూడండి ఎస్తేరు గ్రంథం. మరి అసలు చక్కటి స్టోరీ కానీ చెప్పడానికి మనకు సమయం ఏమీ కుదరదు. సింపుల్గా ఏదో అలా జస్ట్ కొన్ని 2 ముక్కలు అంతే. 3:8 ఉండి ఒకసారి. వారి విధులు సకల జనుల విధులకు విరుద్ధంగా ఉన్నాయి అంటాడు కదా. ఓకే. ఒక జాతి వారంటే చెదరి ఉన్నారు. ఏంటంటే సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. ఎవరు చెప్తున్నారో తెలిసి ఈ మాట? మంత్రి హామాను. ఎవరికి చెప్తున్నాడు అంటే రాజుకు చెప్తున్నాడు. ఏంటి అంటే వాళ్ళు నెల నెల చీటీ వేస్తారంటండి ప్రజలందరి కోసం. వేసినటువంటి పరిస్థితుల్లో మరి ప్రతి ప్రజలు వాళ్ళ దృష్టికి వస్తారు. ప్రతిరోజు కూడా చీటీ పడద్ది, ప్రతి నెల పడద్ది అనమాట. అది దాని పేరు పూరు అంటారు, వేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఒక రోజున మరి ఈ హామాను ఎప్పుడు కూడా హామానికి ఈ మొర్దెకాయి నమస్కారం చేయడు కదండి. మరి చెప్పడానికి అంతా కుదరదు కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. నమస్కారం చేయడు. ఎందుకు? ఆయన వస్తుంటే రాజుగారు చెప్పారు కదా నమస్కరించమని చెప్పారు కదా, నువ్వెందుకని సాష్టాంగ నమస్కారం చేయట్లేదు? మాట్లాడుకుని ఊరుకునేవాడు. అసలు ఈ విషయాన్ని హామాన్ గారికి చెప్తే అప్పుడు ఏమవుద్దో చూద్దాం అనేసి హామాన్ దృష్టికి తీసుకెళ్లారు. ఏమండి? మరి మీరు వస్తుంటే, మంత్రి గారు మీరు వస్తుంటే ఏమాత్రం కూడా వంగడు, నమస్కారం చేయడు, ఒకసారి గమనించండి అని చూసినప్పుడు అవును వంగడు, నమస్కరించడం. ఎందుకని నువ్వు చేయలేకపోతున్నావు ఈ పని? నేను యూదుండండి కాబట్టి ఆ పని చేయలేను. యూదుడైతే దేవునికి మాత్రమే నమస్కారం చేస్తాం. ఏమండి? మనకే ఏం అక్కర్లేదండి. నువ్వు 1000 రూపాయలు చేతిలో పెడితే నమస్కారం అయ్యా. ఏమండి? ఏమండి? కొంచెం సేపు అనుకుంటాం. ఏమండి? మంత్రి గారు అంటండి. ఏమండి? ద్వారపాలకుడు గేట్ కీపర్ అంటారు కదా. ఏమండి? ఈయనేమో అది, ఆయనేమో మంత్రి గారు. నేను యూదుండండి అందుకే ఆ పని చేయలేను. సింపుల్గా అసలు ఎక్కేసిందండి, బుర్రకి ఎక్కేసింది. పాపం మంత్రి గారి మైండ్ అంతా ఏమండి ఒక మెదడంతా కెలికేసినట్టు అయిపోతుంది. రోజు మళ్ళీ వెళ్తాడు. ఆ పనుల్లో ఉన్నప్పటికి కూడా నేను యూదుండండి, నేను ఆ పని చేయలేనండి. ఏమండి? ఇదే మైండ్లో పడుకుంటే నేను యూదుండండి, నేను ఆ పని చేయలేనండి. అసలు ఏ పని చేద్దామన్నా ఏం కనపడుతుంది? ఆ మాటే వినపడుతుంది. చాలా విరక్త. ఏం చేయాలన్నా సరే అనుకున్నాడు. అనుకున్న తర్వాత మరి ఇంతలోనే ఏం జరిగింది అంటే, మరి రాజుగారు 127 సంస్థానాలు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు కూడా మరి ఏలుబడి చేశారు. మనం కూడా ఆయన పరిపాలనలో ఉన్నాం ఆ టైంలో. ఎస్తేరు గారు పరిపాలించినటువంటి భూమి కూడా మందే, దేవుని స్తోత్రం చెప్దాం. అంత పెద్ద రాజులు అనమాట అండి. అనేక దినాలు అంటాడు, అంటే అనేక దినాలు 180 రోజులు, 6 నెలలు అధిపతులకి, పరాక్రమశాలులకి, అక్కడ ఉన్నటువంటి మరి తన సంస్థానంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఏం చేశాడంటండి? విందు ఏర్పాటు చేశాడు. ఎగ్జిబిషన్లా చూపించేవాడు. ఆ తర్వాత వాళ్ళకి భోజనం ఏర్పాటు చేశాడు. రాజస్థితికి తగినటువంటిగా పాత్రలు కానీ బంగారం, ఏమంటే బంగారు పాత్రలతోనే, వెండి కూడా కుదరలు అక్కడ. అంత ఉన్నతంగా చేసిన తర్వాత రాణిగారు అంది నేను కూడా చేస్తాను. ఎంత? ఆయన ఏమో 180 రోజులు చేస్తే నేను 7 రోజులు విందు చేశాడండి. తర్వాత 180 రోజులు ఎగ్జిబిషన్ లాగా చూపించాడు. అంతా కూడా సౌందర్యం అంటండి, బహు సౌందర్యం అంట ఆ రాజ్యం. ఆ తర్వాత 7 రోజులు విందు చేస్తే రాణిగారు 3 రోజులు విందు చేయాలని కోరుకుంది. ఏమండి? రాణిగారు 3 రోజులు విందు చేసేసింది. ఇంతలో చాలా ఆనందం అనిపించింది, పరవశంలో నిండిపోయాడు.
ఏమండి ఇదంతా కూడా పరలోకంలో వ్రాయబడతా ఉంటుంది. ఈ చట్టం అంతా కూడా, ఇదంతా కూడా పరలోకపు తండ్రి దగ్గర నుంచి వస్తుంది. అయితే ఈవిడ కూడా ఏమనుకుంది, 3 రోజులు చేయాలనుకుని 3 రోజులు చేసేసరికి రాజు పరవశంతో నిండి ఆయన అన్నాడు, రాణిగారు కిరీటం ధరించి, అబ్బా ఏం అందగత్తి రాణి అంటే, ఏమండి ఒక మాస్టర్ గారు చెప్పారండి, ఆవిడ అంటే దిగంబరి గారు అమ్మన్నారంట. అసలు ఏం బైబుల్ చదువుతారండి అసలు, ఏమండి బైబుల్ ఎలా చదువుతారు? ఎక్కడ మనకి అక్కడ మొక్కుంటే చెప్పాలి, లేకపోతే నోరు మూసుకొని ఊరుకోవాలి. రాజు కిరీటం ధరించినదై రాణిగా వస్తే ఎంత ఆనందంగా చూడాలనుకున్నాడు. తీరా చూస్తే ద్రాక్షారసంతో నిండిపోయి సంతోషంగా ఉన్నాడంటండి. ఇప్పుడు రాణిగారు వస్తే ఆ సంతోషానికే పరిపూర్ణం అవుద్దనుకున్నాడు. తీరా చూస్తే ఆవిడేమందంటండి, నపుంసకులు పంపిస్తే 7 పంపిస్తే రానని చెప్పండి, ఆయన ద్రాక్షారసం తీసుకుని ఉన్నారు కదా. ఆ మాట వచ్చి రానంటున్నాడండి రాజుగారు. కాస్తంత దిగిన తర్వాత విధి ప్రకారం అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారండి. రాజుగారు ప్రతి విషయాన్ని పరిష్కరించుకోవడం మనలాగా అక్కర్లేదండి. కూర్చుని దీనికి పరిష్కారం ఏంటి అంటే వచ్చేద్దండి. ఏమండి అంటే ఒక మెమోకాన్ అనేవాడు అక్కడ ఉన్నాడు. ఏమండి ఆ ప్రధానుల్లో 7 ఉంటారు. ఒక అతను అన్నాడు, రాజా రాణిగారు తప్పు చేసింది రాజుగారి పట్ల మాత్రం కాదు, మొత్తం కూడా రాజ్యం పట్ల తప్పు చేసినట్టు అయింది. ఎందుకని, రేపొద్దున మేము ఇంటికి వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఏమంటారు మా భార్యలు, అసలు రాణిగారు ఏం లేదు కానీ నువ్వు పెద్ద గొప్పలాగా ఫీల్ అవుతున్నావు ఏంటి అంటారు. అది కుదరదండి. ఇంకా రాణిగారు రాజు ముఖం చూడకూడదండి అన్నారు. సరే, ఎప్పుడు కూడా నిజంగా మరి చట్టం అంటే ఇదండి అసలైన చట్టం. కానీ ఏమండి ఇక ఒక విషయం ఏంటంటే, ఒక్క మాటతో రాజు ముఖం చూడకుండా పోయింది. మనం ఎన్ని తప్పులు చేసామండి అసలు లెక్క, ఏమండి మనం దేవునికి ఎన్ని తప్పులు చేసాం అసలు లెక్క, అసలు పనికి రానటువంటి వాళ్ళం. రాజముఖం చూడకుండా పోయిందండి. ఒక్క గర్వంతో ఒక్క మాట అంత వస్తుంది అనుకోలేదు తను. కానీ వెంటనే ఏమైపోయిందండి, ఇంకా రాజముఖం చూడకుండా పక్కకి వెళ్ళిపోయింది. రాజాజ్ఞ వచ్చేసింది. ఇంకా రాజుగారు ఇంకా ఆ కోపం అంతా చల్లారిన తర్వాత కోపం పోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యవనస్తులు అన్నారు, రాజా ఒక చిన్న మనవి ఏంటి, ఇప్పుడు రాజుగారు ఇలా ఉంటే కుదరదు, కానీ రాణిగారు కావాలి కాబట్టి అందమైన కన్యకలను అందరినీ తీసుకొచ్చి 1 సంవత్సరం పాటు వాళ్ళని ప్రత్యేకమైనటువంటి మరి ఇవన్నీ పరిమళ ద్రవ్యాలు గట్రా ఉంటాయి కదండి. 6 నెలలు ఒకటి ఉంటుందంట, 6 నెలలు ఇంకోటి ఉంటుంది. రాజుగారి దగ్గరికి వెళ్తే బొమ్మలా వెళ్ళాలండి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి ఇక్కడ బూతులు మాట్లాడేసి పరలోకం వెళ్దామంటే వెళ్ళిపోతామండి. ఏమండి దెబ్బలాడుకొని పరలోకం వెళ్దామంటే కుదరదు, బస్తీల్లాగా కుదరదండి, పక్క పోవడం అవుద్ది. ఏమండి బూతులు మాట్లాడేవాళ్ళు, దెబ్బలాటలాడుకునేవాళ్ళు కుదరదు అసలు. ఏమండి అసలు సంవత్సరం వాళ్ళని రకరకాలుగా వాళ్ళని ఆడ శరీరం ఎంత అందంగానే మారిపోతుంది. దానికి తగ్గట్టు హైట్ పర్సన్స్ వాళ్ళు సెలెక్ట్ చేయబడిన వాళ్ళే అందగాళ్ళు. అందులో మరి ఇంకా ఆ సంవత్సరం రోజులు వారిని ప్రత్యేకించి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆహారం ఉంటుందండి, అలాగే పరిమళ ద్రవ్యాలు ఉంటాయి, అలంకరణ మొత్తం అన్నీ చూస్తే ఇంకేం లేదండి అసలు. ఏమండి బొమ్మలు ఏం పనికి వస్తాయండి, ఏమండి అంత అందంగా తయారైపోతారు. తీరా చూస్తే ఇలా కన్యకలందరూ నిలబెట్టి చూసిన తర్వాత అప్పుడు ఏమండి హేగే అనేటువంటి నపుంసకుడు తను తయారు చేసేటువంటి వాడు, ఆ చిన్నది అతని దృష్టికి ఎంతో ప్రియమైంది అంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఇలా తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టింది, నీ వంశాన్ని నీ జాతిని బయట పెట్టకే అని చెప్పి వెళ్ళి నుంచో అంతే. ఏమండి అన్నాడు ఎవరు, వృద్ధికి. సరే నుంచుంది, ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉంది. అందరిలో ఒక ప్రత్యేకింపబడినటువంటి ఏమండి ఒక మంచి స్టారో లేకపోతే సూర్యుడు లాంటిదో చంద్రుడు లాంటిదో నాకైతే తెలియదు, కానీ ఏమండి అందరిలో ప్రత్యేకింపబడినటువంటి అనుభవం. దేవుని స్తోత్రం చెప్దాం. ఇలా వేల మంది వచ్చారు, వేల మందిలో ఒక ప్రత్యేకమైనదిగా కనపడిందంటండి. ఎందుకని, దేవుని కృప ఆమె మీద ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుని కృప మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలండి, యథార్థవంతులను బలపరచుడికి యెహోవా కనుదృష్టి భూలోకమంతా సంచారం చేస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా వాక్యానుసారంగానే ఉన్నవారు వాళ్ళు, ఒక చిన్న పొరపాటు కూడా చేయలే. రాజరికానికి అక్కడికి వెళ్ళి కూడా చిన్నదానికి లోబడలేదు వాళ్ళు, చిన్నదానికి కూడా జస్ట్ ఇలా అంటారు. ఏమండి అది కూడా అనలేదండి. ఏమండి
జస్ట్ చెయ్యి కట్టుకొని మామూలుగా నుంచోవడమే. ఎవరన్నా ఉంటారండి? ఏమండి ఉంటారా? ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ చెప్తే ఊరుకుంటారండి? ఏమండి నమస్తే సార్ అంటాం కదా, నమస్తే అండి అని పొంగినట్టే ఉంటుంది అక్కడికి వెళ్తే. రాజుగారి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటారండి? మీరు చూడండి ఎవరైనా, నేను చూశానండి. ఏంటి నేను మామూలుగా నాకు ఏం తెలియదు, మామూలుగా వెళ్ళి నుంచునేదాన్ని, నమస్తే అనేదాన్ని, అంతే మామూలుగా నుంచునేదాన్ని. పోలీసులు అందరూ వచ్చి పాపం పోలీసులు అందరూ ఇలాగే ఉండేవాడు బొమ్మల్లాగా. ఏమండి ఇలాగే ఉండేవారు. నేనేంటి బయట ఎంత స్టైల్గా ఉంటారు ఇలాగే చూస్తూ ఉండేదాన్ని. ఏమండి నిజంగా ఎస్ఐ గారి ముందు ప్రతి పోలీసు ఎలా ఉంటారండి? ఈ ఎస్ఐ గారి సిఐ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటారండి? సిఐ డిఎస్పి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటారండి? అంతేనండి. ఓహో ఎవరేస్తానో వాడది. కాబట్టి నిజంగా ఈ ఎస్తేరు ఎంతో దీనురాలిగా, ఆ ముఖంలోనే ఒక కళ, ఏమండి ప్రత్యేకింపబడి మరి తనకి ఒక స్పెషల్గా, అంటే ఇప్పుడు నాకు నచ్చింది అనుకుంటే నా మనసారా చేద్దాం అనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటండి, వాళ్ళు కోరుకుంటూ ఉంటారు నాకు ఈ టైప్లో చేయండి, నాకు ఈ టైప్లో చేయండి, ప్రతిదీ కూడా అంతే. అది ఎలాగుంటుందో చేయండి, ఇది ఎలాగుంటుందో చేయండి. ఏమండి ఈ సంవత్సరం అంతా బురదీని ఉంటారు. ఈవిడ మాత్రం ఏంటంటండి, ఆవిడ చూస్తేనే అసలు దేవుడు ఆమెలో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమీ అడగడం లేదు, నిజంగా అందమైన రూపం వచ్చేసిందండి. ఆ టైం వచ్చినప్పుడు అందరూ కూడా ఏంటంటే ఆ కన్యకలందరూ కూడా స్టార్ట్ అవుతారు వెళ్ళటం. ప్రతి రాత్రి పంపిస్తారు రాజగృహానికి. పంపించినప్పుడు వెళ్ళినప్పుడు ఏ ఆభరణాలు వేసుకుంటారో మరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రక్కన ఇంకో గది ఉంటుంది అనమాట అండి, ఇంకో అతను అక్కడ ఉంటారు. అక్కడ అందరూ నపుంసకులే ఉంటారు. మరి ఏ కోరికలు లేకుండా, ఏ ఫీలింగ్స్ లేకుండా ఉండాలి కదండి, అందుకోసం అల్లనే పెడతారు. మగోళ్ళనైనా నపుంసకులుగా చేసేస్తారు వాళ్ళు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా నపుంసకులే, మాకు లాంటి వాళ్ళే వాళ్ళు కూడా. దేవుని స్తోత్రం చెప్తాం. ఏ కోరిక కాదు, చక్క సంతోషంగా మరి వాళ్ళు చేసుకోవడమే పని. వాళ్ళే అప్పుడే వచ్చేస్తాడు రమేష్. 3 అయిపోతుందా? కాబట్టి అలాంటి పరిస్థితిలో ఏమండి ఏం చెప్పాము, నపుంసకులు అతని దగ్గరికి వెళ్ళాలి. ఆ రాత్రి అలా ఉండి అలా పంపించేస్తారు, వెళ్తారు. మరలా రాజుగారు గుర్తుపెట్టుకుంటారు, పలానా అందరినీ చూసుకుంటారు, నచ్చిన వాళ్ళని మరలా ఆయన పిలిస్తే వెళ్ళాలి, లేకపోతే లేదు. రాజు కోరుకున్న తెలిసిపోద్ది కదండి. అలాంటి పరిస్థితిలో ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. చూడండి ఇక్కడ మరి స్త్రీలందరికంటే తను ఎంతమందినో చూశాడు. ఒక రాణిగా తగినటువంటి వాళ్ళు, మరి రాణిగా తగినటువంటి వాళ్ళు దేవుడు సెలెక్ట్ చేస్తే ఓకే బాయ్. మరి దేవుడు సెలెక్ట్ చేస్తే ఏమండి రాజుగారు కూడా అదే సెలెక్ట్ చేయాలి, అవునా కదా? కాబట్టి స్త్రీలందరికంటే కూడా, కన్యకలందరికంటే కూడా ఏమండి రాజుగారు ఆవిడ్ని ఎక్కువ ఇష్టపడడం జరిగిందంట. తన ప్రతి ప్రవర్తన మరి రాజుకి నచ్చింది. రాజుకి నచ్చడం అంటే ఏమండి, ప్రతి ప్రవర్తన నచ్చడం అంటే దేవుని గుణగణాలు ఎరిగినటువంటి వాడు, దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించే వాళ్ళకి అందరికీ నచ్చుతాయండి. ఏమండి ఒక భార్య ఎలా ఉండాలో, అసలు ముందు వస్తీ ఎందుకు వెళ్ళిపోయింది పక్కకి? ఏమండి నోటి దురుసుమాలనే కదా. ఏమండి ఎలా ప్రవర్తించాలో తెలియనటువంటి చట్టాలు తెలియనందువల్లనే కదా, చట్టాలు తెలియకే తన పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి నిజంగా మరి రాజుగారి దగ్గరికి వచ్చి ఎంతో వినయంగా విధేయత ఉంటే రాజుగారు తను చూస్తే అసలు ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు లైఫ్లో చూడలేదనిపించింది. దేవుని స్తోత్రం చెప్తాం. బహుగా సంతోషపడ్డాడంటండి. తర్వాత తన కోసం ఒక సెలవు దినం ప్రకటించేసి ఏమండి అందరికీ బహుమానాలు ఇచ్చి చాలా అందమైన రాణి వచ్చింది అన్న ఫీలింగ్, ఫస్ట్ కూడా ఎంత ఫీలింగ్ ఉండదు. ఏమండి రాజుగారికి ఎంతో అందమైన భార్య వచ్చిందని సంతోషం, తన హృదయాన్ని సంతోషింప చేసినటువంటి రాణి ఎవరు? ఎస్తేరు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి ఎస్తేరు గారు రాణి అయిపోయారు, స్టార్ట్ అయిపోయిందండి. ఏమండి ఏమవుద్ది, దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తాలు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఆమె ఎప్పుడైతే రాణిగా మారిందో అప్పుడు సరే, ఇంతలో జరిగింది ఏంటి అంటే హామాను గారికి తలలో అస్తమానం అదే కెలుగుతుందని చెప్పాను కదా, ఆ విషయం గురించే ఇంటి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. అతను మాట్లాడుతూ ఉంటే ఏంటి అంటే అందరూ నన్ను ఇష్టపడుతూనే ఉంటారు ప్రతి విషయంలో, కానీ ఒక అతను మాత్రమే ఫ్రెండ్స్ అందరిని పిలిచాడంటండి, కుమారులందరిని పిలిచాడంట, చెప్తున్నాడంట అందరి వలన చాలా బాగుంది, రాజ్యంలో కూడా చాలా బాగుంది,
కానీ నాకు ఒక అతను వలన నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పారు. చెప్తే వాళ్ళు చాలా బాధపడ్డారు. అలా మాటి మాటికి జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరలా రాజ్యానికి వచ్చాడు. మళ్ళీ చాలా కష్టమైందండి. వచ్చేసరికి రాజుగారికి అంటండి మరి ఆ రాత్రి నిద్ర పట్టలేదంటండి. మ్యారేజ్ అయింది, మ్యారేజ్ కదా, ఆవిడని పట్టపు రాణి కింద చేశారు. 2 రోజులు అయిందో లేదో రాజుగారికి నిద్ర పట్టలేదంటండి. రాజుగారికి నిద్ర పట్టకపోతే అక్కడ హామాను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఏమని, ఇతన్ని ఎలాగైనా చంపేసేయాలి, అతని యూదుడు, ఈ ప్లాన్స్ ఎలా వస్తాయి, ఎవరో నాకు డైరెక్షన్ ఇస్తారని చూస్తూ ఉన్నాడు. ఇంతలోకి మరి రాజ్యంలో జరిగేదేంటి, రాజుగారికి నిద్ర పట్టట్లా, చాలా తలనొప్పిగా ఉంది. అలాంటి పరిస్థితిలో రాజుగారు అన్నారు, అవన్నీ కూడా రాస్తారు కదండి, జరిగిన విషయాలన్నీ రాసేటువంటి మరి ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి ఒకసారి చదివి వినిపించమన్నాడు. అనుకోకుండా ఇలా గ్రంథం తీశారు, చదువుతూ ఉన్నారు. రాజుగారు వింటూ ఉన్నారు. ఒక విషయం కాడ పట్టుబడింది. అదేంటి అంటే, ఇలా రాణిగా అయ్యిందో లేదో తెల్లారి జరిగినటువంటి విషయం. మరి రాజుగారి యొక్క ద్వారపాలకులు ఉంటారండి, ఇద్దరు. రాజు మీద చాలా కోపం వచ్చిందంట. వాళ్ళకి ఎందుకు వచ్చిందో మరి, వస్తీ విషయంలో వచ్చిందో ఏమొచ్చిందో మనకు తెలియదు, కానీ రాజుగారిని చంపేయాలని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మొర్దెకై విన్నాడు. ఆ విషయాన్ని రాణి గారికి చెప్పాడు ఎస్తేర్కి. ఆ ఎస్తేర్కి చెప్తే ఎస్తేర్ గారు వెళ్ళి పలానా ఇద్దరండి ఇలా మాట్లాడుకోవడం విన్నారంట, పలానా ఇలా జరిగిందండి అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఆరా తీస్తే అది కరెక్ట్ అయింది. వాళ్ళిద్దరిని చెట్టుకి ఉరి తీసేశారు. ఆ ఉరి తీసేశారు, అంతే, రాసిందలా. ఈ గ్రంథాన్ని తీసుకుని చదవమన్నారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే, హామాన్ గారి ఇంటికాడ ఏం జరుగుతుంది అసలు, ఎంత సూపర్గా ఉందో, అంత సూపర్గా ఉంది. నాకేంటో అర్థం కాని విషయం, అతను ఎందుకని అసలు నమస్కారం చేయడు. రాజుగారు చెప్తే, ఏమండి అతను నమస్కారం చేయకపోవడం అంటే, ఒకసారి చూడమ్మా సార్, మరి రాజుగారు చెప్తే కూడా నమస్కారం చేయడేంటి అంటే, తన భార్య అందే, దానికోసం అంత ఆలోచించాలండి మన యజబేల్ లాంటి భార్య, ఏమండి దానికోసం అంత ఆలోచించారా ఏంటి? మీరు చెప్తే ఒక గంట కూడా పట్టదండి, గంట కూడా లేటే నన్ను అడిగితే. మంత్రి గారు కదండి, మరి ఎంత అంటండి, మనిషి ఎంత ఉంటారు? 6 అడుగులు ఉంటాడు. 6 అడుగులు మనిషికి అంటండి 50 అడుగుల ఉరిగమ్మం తయారు చేసి గుమ్మలో బాతి తీసిపడే ఊరి అన్నారు. ఏమండి ఒకసారి చెప్పిరా, వెళ్ళరా చెప్పేసి వచ్చేద్దాయి, కాసేపట్లోనే బాతి పెట్టేశారు. అసలు ఏం ప్లాన్ వేసిందండి భార్య, సూపర్ ప్లాను. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఈ విషయం చెప్పి, ఏమండి అసలు నాకు నమస్కరించట్లేదని చెప్పి, ఎలా అయినా సరే అతని ప్రాణం తీయడం స్వల్ప విషయం అనుకొని అసలు మరి చాలా సంతోషంగా ఉన్నాడంటండి. ఇంతలో రాణిగారు ఏం చేసిందంటే, మరి ఆవిడ మరి ఈ తాకీదులు ఒకటి రాయించాలని కోరుకున్నాడు. అక్కడ ఉరికమ్మం స్టార్ట్ చేసేసాడు, తాకీదులు కూడా రాయించాలి అన్నాడు. రాజుగారు చిన్న మనవి, అదేంటి అంటే, ఒక జనం చెదరి ఉన్నారు, ఆ జనం వలన మీకు లాభమేమీ లేదు, నష్టమే జరుగుతుంది, కాబట్టి ఆ జనాన్ని సంహరించాలంటే ఇలా ఉంగరం తీసి చేతిలో పెట్టాడు ఆయన. 20,000 మణుగుల వెండి దానికి తూచి ఇవ్వాలి అన్నాడు. సరే నీ ఇష్టం చేసుకో అన్నాడు. వెంటనే తాకీదులన్నీ టక కొట్టించేశారు. అది ఆ వార్త వెళ్ళిందో లేదో, ఏమండి అందరికీ అంచగా అంటారు, ఏమండి చాలా అసలు చదివితే చాలా బాగుంటుంది, అది చెప్పడానికి ఇంతంత కుదరవు అసలు. అవి మరి వాళ్ళ రౌతులు ఉంటాయి అంట, టక వెళ్ళి మొత్తం అది అందరికీ స్ప్రెడ్ చేసేసారు. మొత్తం అందరికీ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళటం ఏంటి, ఒకేసారి శోషణ కోట మొత్తం గోల పెట్టేశారంటండి యూదులందరూ కూడా. వెంటనే వాళ్ళు బట్టలు తీసేసి గోనె పట్టలు కట్టేసుకొని బూడిదేసేసుకొని ఏడవడం ప్రారంభించారు. అదే విషయాన్ని మొర్దెకై కూడా వెంటనే తను ఏం చేయాలో అర్థం కాక, చాలా కష్టమైన పరిస్థితి, ఏంటి ఎంత దారుణమైన పరిస్థితి, ఇంకా 12వ నెల 13వ రోజు వాళ్ళని హతం చేయాలని చెప్పారు. అది అలా స్ప్రెడ్ అయ్యి వెళ్ళే లోపుల్లోనే మొత్తానికి వచ్చేస్తుందండి, ఇమీడియట్లీగా పూనుకోపోతే అవ్వదనమాట. అలాంటి పరిస్థితిలో మరి మొర్దెకై కూడా గోనెపట్ట కట్టుకొని వచ్చి రాజు గుమ్మం దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. గోనెపట్ట కట్టుకున్నవాడు రాజు ద్వారానికి రాకూడదు. ఎవరది గోనెపట్ట కట్టుకున్నది అనేసి అంటే,
చూస్తే మొద్దెకాయండి. ఏంటంట, వద్దు ఇక్కడ అలా తిరగడానికి వీల్లేదు, బట్టలు ఇచ్చి పంపించిందండి. బట్టలు ఇచ్చి పంపించి వేసుకోమని చెప్పు. అసలు తన గోని పట్ట కట్టుకోవడానికి కారణం ఏంటో ఆ బట్టలు వద్దని పంపించేశాడు. అప్పుడు దానికి గోని పట్ట కట్టుకోవడానికి కారణం ఏంటో అడిగి ఒకసారి అనేసి అన్నప్పుడు, మన జాతి వాళ్ళందరినీ హతమార్చడం కోసం ఈ హామాన్ చేసినటువంటి ప్లాన్ నీకు తెలీదా? తెలీదు. ఏంటంట, ఎంత వెండి ఇచ్చేశారని చెప్పు, ఎంత వెండి తూచి ఇచ్చారని చెప్పు, మొత్తం తాకీదులు వెళ్ళిపోయినాయి అని చెప్పు. అందరూ ఉపవాసాలుండి గోల పెట్టేస్తున్నారు, నువ్వు వెళ్ళి రాజుతో చెప్పాలంట. నేను చెప్పడమా, నేటికి 30 దినాలు అయిపోయింది నేను నన్ను రాజు పిలిచి, నేను వెళ్ళటానికి కుదరదు. దగ్గరికి పిలిపించి మాట్లాడుతుంది. నువ్వు ఇందు నిమిత్తమే రాజ్యానికి వచ్చేవేమో, చాలా జాగ్రత్త. ఒకవేళ నశిస్తే నీవు నీ తండ్రి ఇంటి వారిని నశిస్తారు, అంటే నువ్వు నేను చేస్తాం. యూదులకి రక్షణ వేరొక రూట్ నుంచి వస్తే ఆయన తన ప్రజల్ని వదిలిపెట్టడం. నువ్వు ఇందు నిమిత్తం వచ్చావు, గుర్తు చేసుకో అని చెప్పినప్పుడు, సరే విధికి వ్యతిరేక్తమైనా సరే నేను వెళ్తాను రాజు దగ్గరికి, నా కోసం 3 రోజులు అన్నపానాలు ఏం తీసుకోవద్దని చెప్పి అందరినీ ప్రార్థన చేయమను, నేను నా చెలికెత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అనేసి అన్నారండి. సరే అనుకున్నారు. ఇంతలోకి మరి హామాన్ గారు రాజుగారి దగ్గరికి రావడం జరిగింది. రాజుగారు ప్లాన్ చేసుకున్నారు. అరే, ప్రాణాన్ని రక్షించిన వాడికి నేనేమీ చేయలేకపోయాను కదా, వీడికి ఏదైనా చేయాలి వీళ్ళిద్దరికీ కూడా అనుకున్నారు. ఇంతలో ఎవరు గుమ్మలో ఉన్నారు? గుమ్మలో హామాన్ గారు వచ్చారండి. ఒకసారి రమ్మని అర్జెంటుగా వచ్చాడండి. వస్తే నమస్తే, మరి రాజు చిరకాలం జీవించును గాక. ఒక విషయం ఏంటంటే, రాజు గణపరచని అపేక్షించువానికి, అబ్బా అసలు రాజుగారు ఎంత ఇష్టపడుతున్నారు నన్నే ఏమండి, రాజు గణపరచని అపేక్షించడానికి ఇంకా రాజు అంతటి వాడిగా ఊహించేసుకుంటున్నాడు పాపం. ఒక పక్కన ఈ లోపల చీడ పురుగులా తినేస్తుంది, ఇది ఒకటి తలకాయ పూట అయిపోయింది పాపం. మరి రాజు దగ్గరికి వస్తే మర్చిపోయాడు. రాజు గణపరచని అపేక్షించడానికి ఏం చేయాలి? కరెక్ట్గా నువ్వే చెప్పు. రాజుగారి వస్త్రాలు, రాజుగారి గుమ్మం, రాజు ధరించేటువంటి ఉంగరం, ఆ కిరీటం పెట్టి రాజు ఎక్కేటువంటి గుర్రం ఎక్కించి ఎదురుగుంటా ఉంటాడే నడిపేవాడు, రాజ్యాధిపతుల్లో ముఖ్యులైన వాడు. ఇలా ఆ గుర్రాన్ని నడుపుతా రాజు అపేక్షించినటువంటి వానికి ఇలా జరుగుద్ది అని చెప్తా ఉండాలి. నువ్వు చెప్పిన దాంట్లో ఏం తక్కువ చేయకు. గుమ్మం దగ్గర ఉన్నాడే మొద్దెకాయి అలా చెయ్యి. ఏంటో పిడుగుపడినట్టు అయిందండి. అసలు తినం ఇంటి దగ్గరేమో ఉరికమ్మ పాతించేసి సూపర్గా నేను అతను లేపేద్దాం అనేసి వస్తే ఇప్పుడు ఏం చేయాలంట? ఊరేగించడం. ఏమండి, క్రైస్తవ జీవితంలో ఏమండి ఎంత కష్టం వచ్చిందా మనకి? ఎంత కష్టం వచ్చిందండి మనకి? ఎంత కష్టం కాదు. ప్రాణాలు పోతున్నాయి అంటే ఎలా ఉంటుందండి? లక్షల అప్పులు తీసుకొచ్చి అప్పటికప్పుడు పెట్టుకుంటారు, అది దక్కుద్దో లేదో తెలియదు. అలా కూడా కాదు, ఇది నిండు ప్రాణాలతోనే వాడే అసలు చెప్పింది తర్వాత వస్తుంది. అంత కష్టమైనటువంటి పరిస్థితి. రాజు గణపరిచిన అపేక్షించడానికి ఇలా చేయాలి ఎలా చేయాలని. ఇదేంటిది, మా ఆయన గారేనా? ఏమండి ఇటు వెళ్తున్నారండి, గుర్రం ఎక్కింది ఎవరో చూడండి రా. గుర్రం ఎక్కింది ఎవరో? మీ ఆయన గారు ముందు ఉన్నారు, గుర్రం ఎక్కింది ఇంకో ఆయన ఉన్నాడు. ఏమండి, జెరూష్ అంటే ఆవిడ పేరు. ఏమండి, జెరూష్. అదేంటి అది? మరి చెప్పిందంతా ఏంటి? రోజు పిల్లల్ని, చాలామంది పిల్లలండి ఆయనకి, ఎక్కువ మంది పిల్లలంట, 10 మంది పైనే పిల్లలు. ఆ పిల్లల్ని బట్టి ఒక్కొక్కడు చాలా అందగాడు. రాజు సంస్థానంలోనే పని చేస్తారంటారు అందరూ. వాళ్ళని బట్టి, తనకున్న హోదాని బట్టి, రాజుగారు ఇష్టపడే దాన్ని బట్టి తను ఎంతో గర్విస్తూ ఉండేవాడు. ఇంకా చూస్తే ఏమైపోయిందండి, కొంచెం సేపట్లో చెప్పి వెళ్ళాడో లేదో, కాసేపుడికి ఏమంటే బ్యాండ్ మేళాలతో వస్తున్నారు. ఎవరా అని చూస్తే ఎవరండి? ఎదురుగుంటా రాజు గణపరిచిన అపేక్షించవానికి ఇలా చేయవలను, రాజు గణపరిచిన అపేక్షించవానికి ఇలా చేయవలను. ఏమండి, రాజు గణపరిచిన ఇంటికి వస్తే ఎలా ఉంటుందండి? ఇదేంటిది, అన్ని స్కూల్ మాట్లాడాడు ఈయన. ఏమండి, ఎంత గొప్పగా చెప్పాడు అనుకున్నారు. ఇంకేం చేయాలో అర్థం కాల. సరే వెళ్ళిపోయాడు. ఏడుపు మొహం వచ్చింది. వెళ్ళిపోయారు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత మరి తన్నే ఉన్నతంగా దీవించాడంటండి. ఎవరిని? మొద్దెకాయని ఉన్నతంగా దీవించి మరి ఇచ్చడం జరిగింది. మరి మొద్దెకాయ కూడా సూపర్గా వచ్చారు. ఇంతలో మరి రాణి
మరి రాజుగారి దగ్గరికి వచ్చిందండి. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయించుకొని ఓకే లైన్ వచ్చింది. ఆవిడ ఇంతలో ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉపవాసం ఫస్ట్ రోజే మొర్దెకాయికి స్టార్ట్ అయిపోయిందండి. ఏమండి ఏంటది సన్మానం. మరి రెండో రోజు మరి ఊరేగింపు అయిపోయింది, ఘనత వచ్చేసింది. 3 రోజుకి మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆవిడ 3వ రోజు ఆభరణాలు ధరించుకొని వచ్చి ఏమండి విధికి వ్యతిరేక్తంగా ఉన్నప్పటికి కూడా రాజు దగ్గరికి వచ్చేయకూడదు, అంతఃగృహంలోకి రాకూడదు, అంత దగ్గరికి రాకూడదు అనమాట. వచ్చేస్తే రాజుగారు ఏం చేశారంటే తన చేతిలో ఉన్న దండాన్ని ఇలా చూపించారు. అలా చూపించకపోతే మాత్రం నచ్చకపోతే వెంటనే ముసుకేసి ఉరి తీసేస్తారు. వెళ్ళింది, అది చూపించినప్పుడు దండం ఇలా ముట్టింది. రాణి, నీ యొక్క కోరిక ఏమిటి? రాజ్యంలో సగం మాత్రం కావాలా? నీకేం కావాలి అని అడుగుతున్నాడు. అడుగుతూ ఉంటే రాజా మీరు నా యందు కనికరపడితే, ఆ మాట చదువుదండి ఒకసారి చూద్దాం. 4:10 నుంచి చదవమ్మా. 5 నుంచా? 4వ అధ్యాయం 10 వచనం చదువు. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడును సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. ఆ తర్వాత మరి 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. చదువు. 3వ దినమందు రాజభూషణములు ధరించుకుని రాజమందిరం యొక్క ఆవరణములో రాజసన్నిధికి వెళ్ళి నిలబడిందంటండి. ఆమె యందు అతనికి దయ పుట్టింది. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ఎక్కడున్నప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నారండి? దయ పుట్టిస్తూ ఉన్నారు. అలా రాగానే తన హృదయంలో దేవుని ఆత్మ రాజుని ఆవరించేదనమాట. వెంటనే దయ కలిగేది. కాబట్టి వెంటనే ఆమె యందు దయ పుట్టిందంటండి. రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి? ఏంటి అసలు పిలవకుండా ఎలా వచ్చేసింది ఏంటి? ఈ అమ్మాయి చాలా మంచిది కదా, అసలు చాలా మంచిది, ఈమెకున్న సుగుణాలు ఎవరికి కూడా లేవు. కానీ ఇంత డేరుగా, ఇంత వ్యతిరేక్తంగా ఎలా వచ్చింది? విరుద్ధంగా. అసలు ఏం కావాలి నీకు? ఎందుకు వచ్చింది ఇంత కష్టం? నీ మనవి ఏంటి అసలు? రాజ్యంలో సగం మట్టుకు కావాలా నీకు? ఏమండి రాజులు ఎలా మాట్లాడతారంటే, నీకేం కావాలి? రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇచ్చేస్తాను. ఏమండి ఆమెతో చెప్పగా ఎస్తేరంటుంది, రాజుగారికి యుక్తంగా తోస్తే. ఏమండి రాజుగారికి యుక్తంగా, నేను చెప్పే మాట రాజుగారికి యుక్తంగా తోస్తే కనుక రాజుగారి కోసం ఈవిడ ఏం చేస్తుందంటే, ఈవిడ ఉపవాసాలు చేసింది ఇంకా. కానీ దేవుడు ఇస్తాడు తెలివితేటలు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆవిడ 3 రోజులు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఓన్లీ రాజవస్త్రాలు ధరించుకొని వెళ్ళిందండి. ఏమండి కానీ వెళ్ళిన తర్వాత ఏమంటుందండి? ఎవరైనా చెప్పారండి? అక్కడ చెప్పినట్టు కాదు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియదు. కానీ ఇక్కడ అంటుంది, నేను రాజుగారి కోసం విందు చేయించిన విందుకు రాజువైన మీరు, హామాను, మీ ఇద్దరు కూడా రావాలండి. అబ్బా ఏమండి అంతే కదా, చాలా సూపర్ అనుకున్నాడు. నాకైతే అవి జరిగినాయి కానీ ఇప్పుడు చాలా సూపర్గా జరుగుతుంది నాకు అనేసి అనుకున్నాడు. రాణిగారు పిలవడం అంటే మాట్లాడి మా ఇద్దరిని గుర్తించింది అని ఇంటికి వెళ్ళి కూడా అది కూడా చెప్పాడండి. తర్వాత ఇది జరుగుతుంది. సారీ సరే రాణిగారు భోజనం విందు ఏర్పాటు చేస్తుందంట. ఏం కావాలో మొత్తం ఏర్పాటు చేయి. అలాగే సంతోషంగా వెళ్ళిపోయి మొత్తం ఏర్పాటు చేసి, అసలు రాజుగారు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో తీరా చూస్తే రాణిగారు కూడా ఎంత ప్రేమిస్తున్నారో అని ఇంటికాడ చెప్తున్నాడండి. ఆ తర్వాతే ఎవరికమ్మో పెట్టించింది.
ఇద్దరు కూడా వచ్చారండి. ఇద్దరు వచ్చి భోజనం చేశారు. అప్పుడు మరలా అడిగాడు, రాణి నీ కోరిక ఏంటి? రాజ్యంలో సగం మట్టుకనే ఇస్తాను. మరలా రేపు కూడా ఇదే విధంగా మీకు విందు తయారు చేస్తాను, మీరిద్దరూ కూడా తప్పకుండా రావాలి. అబ్బో చాలా సంతోషం అనిపించింది అంటండి మరి హామాన్ గారికి. రాజ్యంలో సగం మట్టుకైనా రెండో రోజు కూడా అదే మాట చెప్పిందండి. రేపటి దినాన్ని కూడా మీరు ఏం చేయాలి? తప్పకుండా రావాలి. మనోల్లాసం కలవాడే వారితో మళ్ళీ మాట్లాడాడండి. ఇంటికి వెళ్ళి రాజుగారు రాణిగారు నిన్న పిలిచారు, ఈరోజు కూడా పిలిచారు, కానీ మొర్దెకై ఒక్కడే ఇలాంటి పరిస్థితి నాకు అని మాట్లాడాడు. రాజుగారిని నన్ను తప్ప అసలు ఎవరిని పిలవలేదు. అదే ఎలాగో భోజనానికి వెళ్తున్నారుగా, ఎలాగో ఈ మాట కూడా చెప్పేసేయండి, ఉరి దించేస్తానని చెప్పేసేయండి అనేసి. ఏమండి ఊరికి పోయి సిద్ధం చేసేసాడంటండి. చిటుక్కుమని చేసేసారు. ఆ రాత్రి నిద్ర పట్టలేదండి. అక్కడ వస్తుంది 6వ అధ్యాయంలో. అప్పుడు అతన్ని గణపరచడం అప్పుడు జరుగుతుంది. జరిగినటువంటి పరిస్థితిలో తర్వాత మరలా రెండో రోజు అప్పుడు భోజనానికి వెళ్తారు. భోజనానికి వెళ్ళినటువంటి పరిస్థితిలో భోజనం అయిపోయిన తర్వాత మరలా రాణిని అడిగినప్పుడు ఆవిడేమంది, చాలా చక్కటి మాటలు చెప్తుందండి. ఒకసారి 7వ అధ్యాయానికి వచ్చేద్దాం ఒకసారి. మరి 7వ అధ్యాయం రెండో రోజు భోజనానికి వచ్చారండి. ఏంటి నీ విజ్ఞాపన ఏంటి? అసలు ముందడితే చెప్పలా, మరి ఫస్ట్ రోజు భోజనం పెట్టినా చెప్పలా, ఈ రోజైనా చెప్తావా? ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానినై అయిన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే చూడండి, నా విజ్ఞాపన బట్టి నా ప్రాణాన్ని, నా మనవిని బట్టి నా జనుల ప్రాణాన్ని ఎంత దీనంగా అడుగుతుంది. ఏంటది? ఏమండి అసలు రాజ్యంలో సగం మట్టుకు ఇస్తానంటే ఎలా ఉంటారండి? రాజ్యంలో సగం మాత్రం ఏమంటుంది, ఆ తర్వాత సంగతి ఆ అవనగడి సంగతి ఏంటో చూస్తానంటాం మనం అయితే. ఏమండి అంతేనా? కానీ నా మనవిని బట్టి నన్ను, నా విజ్ఞాపన బట్టి నన్ను, నా మనవిని బట్టి నా జనుల ప్రాణాల్ని నాకు అనుగ్రహించండి. సంహరింపబడకును
మేము సంహరింపబడడానికి, నాశనం చేయబడడానికి అమ్మబడ్డాం. ఒకవేళ దాసులుగా వెళ్ళాలనుకోండి, పని చేసుకొని బ్రతకడానికైతే మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను నేను. కానీ అలా లేదు, మాకు సంహరింపబడడానికి, మరి నశించిపోవడానికి మేము అమ్మేసుకున్నారు మమ్మల్ని. ఏంటి, మిమ్మల్ని అమ్మేసుకున్నారా? ఏమండి, అది ఎంత ఘోరమైందండి అసలు లెక్క. నేను మౌనంగా ఉంటా, అసలు మిమ్మల్ని కష్టపెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. మిమ్మల్ని శ్రమ పెట్టడం యుక్తం కదా. ఇది చాలా పెద్ద ప్రాసెస్తో కూడిందండి. ఏమండి, అంతా మొత్తం తాకీదులు వెళ్ళిపోయినాయి. మొత్తం 127 సంవత్సరాలు ప్రపంచం మొత్తానికి వెళ్ళినట్టు వెళ్ళిపోయినాయి. వాటన్నిటిని రద్దు చేయాలంటే ఈ యూట్యూబ్లో కొట్టినట్టు కాదండి. ఏమండి, చాలా కష్టమైన పని. రాజు అయిన మిమ్మల్ని కష్టపెట్టడం, మీరు మాట తప్పినట్టు అవ్వడం, ఇవన్నీ చాలా ఉంటాయి. రాజు అయిన మిమ్మల్ని శ్రమ పెట్టడం నేను ఇష్టపడట్లేదండి. కానీ మరి మేము సంహరింపబడ్డానికి, నశించిపోవడానికి అమ్మబడినటువంటి వారం అన్నాడు. అంది ఈ కార్యం చేయడానికి వెంటనే వినడం ఏంటి, ద్రాక్షరసం త్రాగాడండి. ఏమండి, అయ్యగారు ద్రాక్షరసం తాగి ఎంతో ఇష్టమైనటువంటి ఎస్తేరు మీద ఇంకా ప్రేమ పొంగింది. ఏమండి, దేవుడు ఇంకా దయ వచ్చేలా చేశాడు. తీరా చూస్తే ఏమైందంట, ఈ కార్యాన్ని జరిగించడానికి సమ్మతించినవాడు ఎవడో తన హృదయాన్ని అలా ప్రేరేపించుకున్నాడు. ఏమండి, చాలా బాగా చెప్పింది. దేవుని స్తోత్రం చెప్దాం. మా విరోధి అయిన పగవాడైనటువంటి వాడు ఈ హామానే 2 రోజులు భోజనం పెట్టిందండి. పాపం, మంచి భోజనం. దేవుని స్తోత్రం చెప్దాం అని చెప్పగానే ఏమండి బెత్తరపోయాడండి, కంగారు పడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాల. రాజుగారు కూడా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయి, అక్కడ కొంచెం ఉద్యానవనంలా ఉంటాయి కదండి, పూల చెట్లు గట్రా ఉంటాయి పక్కన, అక్కడికి వెళ్ళిపోయి కాసేపు అటు ఇటు తిరిగి భయాక్రాంతుడైపోయాడంటండి. దాన్ని ఏమంటారు, వికృత రోగం వచ్చేసినట్టు చాలా బెంబేలు పడిపోయాడు. వనంలోకి వెళ్ళిపోయాడంటండి. ఇలా విన్నపం చేద్దామని నిలబడ్డాడండి. పాపం ద్రాక్షారసం బాగా త్రాగి ఉన్నారు కదా, తను ఇలా కూర్చొని ఉంది. ఇలా నిలబడితే ఇలా గప్పుకుని పడిపోతే తన కాళ్ళ పడిపోయినట్టు అయిపోయింది. వెంటనే ఆయన ఇలా చూసి ఇలా వచ్చి, నా ముందే నా రాణిని వీడెవడు బలవంతం చేసే వీడెవడు అన్నాడు. అంతే, ఇలా టక్మని ముసుగేసేసారండి. అప్పుడే వచ్చారు. ఏమండి, ముసుగేశారు. వెంటనే ఒకడు చెప్పాడు, వాళ్ళ ఇంటి ముందండి, చదువున్నాను అది కూడా కొంచెం ఇంకా కొంచెం కిందకి జరిపి, మళ్ళీ లేట్ అయిపోద్ది. నోట రాగానే ముసుగు వేసేసారంటండి. ఏమండి, ప్రార్థన 3 రోజులు చేసిందండి. ఇది మొదటి నెల 13వ తారీఖున తాకీదులు వెళ్ళిపోయినాయి. మహా అయితే ఒక వారం రోజులు 10 రోజులు అయ్యింది. కొంత మరి కొంతమందికి తెలిసింది. అప్పుడే వీళ్ళు గోనిపట్లు కట్టుకొని ఏడ్చేశారు. ఈవిడి కూడా చేసింది ఎప్పుడు అంటే ఒక నెల రోజుల లోపులోనే వెంటనే ఉపవాస ప్రార్థనలు, ఈ మాట వెంట చేసేసారు. వీళ్ళు చేయడం ఏంటి, 3వ రోజు చేయడం ఏంటి, ఏమండి 4వ రోజు భోజనం 5వ రోజు భోజనం పెట్టించింది ఆడిద్దరికి. 6వ రోజు ఏంటండి ఇంకా అయ్యగారు ఊరికమ్మ కూడా రెడీగానే ఉంచేసాడండి. అంతలోకి ఒక వారం రోజుల్లో ఏమైపోయిందండి. దేవుని స్తోత్రం చెప్తాం. అసలు ప్రార్థన వలన ఏం జరుగుతుంది, అదేంటి అక్కేలా చెప్పుద్ది ఏంటిరా అంటే, ఏమండి అక్కేలా చెప్పడం కాదు, మీరు ఏడుస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి, ప్రార్థన చేయలేకే. బైబిల్లో ఎన్ని ఆధారాలు, నువ్వు రాణిగా ఉండేటువంటి అర్హత కూడా ఉంది నీకు. దేవుని స్తోత్రం చెప్దాం. అంత ఉన్నతమైన స్థితి కూడా
దాచిపెట్టాడు. నీకు సఖ్యమైతే, నీకు చేతనైతే నువ్వు ఏ పొజిషన్లో ఉండాలంటే ఆ పొజిషన్లో ఉండొచ్చండి. బైబిల్ ప్రకారం మనం దరిద్రంలో ఉండడానికి దేవుడు బైబిల్ గ్రంథం ఇవ్వలేదు. నువ్వు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నావో, ఏమండి వ్యభిచారులను తీసుకొచ్చి ఏమండి దేవుడు ఉన్నతంగా దీవించాడు, నార్మల్ కాదండి. కాబట్టి బైబిల్ తెలియకపోతే చిన్నికి మన మైండ్ని ఆలోచిస్తే ఏమండి హామాన్ గారి మైండ్ లాగా ఏమండి చిన్న వాటి కోసం కంగారు పడతాం. మనం దేవుని యందు భయభక్తులు ముందు కలిగి ఉంటే చాలు, ఆటోమేటిక్గా దేవుడు ఎక్కడ పోస్ట్ ఖాళీ ఉందో, ఎక్కడ ఏ చీడ పురుగులు ఉన్నారో మొత్తం తీసేసి అవతలకు తోసేసి దేవుడు మనల్ని పెడతాడు అక్కడ. నువ్వు దేవుని చట్టం నీకు తెలిసి ఉండాలి ముందు, అంతేగాని దేవుని ప్రార్థన చేసుకునే వాళ్ళేమో మీరు ఇలా మాట్లాడతారేంటని ఆ నిజంలో మనల్ని అనేలాగుంటే ఏమండి అంటారా అనరా? అదేంటి వాళ్ళే బాగుంటే మనకంటే మనల్ని తీసుకొచ్చి సింహాసనం మీద పెడతాడండి దేవుడు. ఏమండి ఫిలిస్తీన్లు అంటండి ఇశ్రాయేలీలు ఏమండి భూమి దద్దరిల్లేలాగా ఏమండి శబ్దాలు చేస్తూ ఉంటే, గంతులు వేస్తూ ఉంటే ఫిలిస్తీన్లు అనుకున్నారంటండి ఆ మహాశూరుడైనటువంటి ఆ యెహోవా ముందు ఎవడు నిలబడగలడు, ఆ దండులోకి వచ్చాడురా, మనం తెచ్చుకొని యుద్ధం చేయాలరా అంటే ఆ మహాశూరుడైనటువంటి యెహోవా ముందు ఎవడ నిలవగలడు అన్నమాట దేవునికి నచ్చి ఏమండి ఎక్కడికి వచ్చాడండి, ఫిలిస్తీన్ల దగ్గరికి వచ్చేసాడు. తీరా చూస్తే మందసం వచ్చింది కదా, ఈసారి ఇండ్రా అన్నారు. వీళ్ళు అనుకున్నారు మన దగ్గర ఏమీ లేదు, కష్టమరా అనుకున్నారు. తీరా చూస్తే వాళ్ళు దెబ్బ కొడితే వీళ్ళు పారిపోతున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళు ఏమనుకున్నారు, పాపం చేసినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాను అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రం దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. ఇప్పుడు అందరూ సాక్ష్యాలు చెప్పారు కదా, ఉన్నతంగా దేవుడు ఎంతో మంచిగా తీసుకురావడం మరి సంతోషమే కదండి. ఏదైనా సరే జానాన్ని వాళ్ళు అప్పు అనేటువంటిది చేయనని చెప్తాడు ఎప్పుడు కూడా. నిజంగానే బయటికి అందరితో మంచి పేరు ఉంది తనకి. కాబట్టి నిజంగా మనల్ని అప్పిచ్చేవారిగా దేవుడు తయారు చేస్తాడు, తలగా పైగా ఉన్నతంగా. మరి ఒకరోజు 1 గంట ఎప్పుడు వరకు ప్రార్థన చేసేవండి. అమ్మో ఎంత పట్టుబట్టలేమమ్మా బుజ్జే అంటాడు కదా, ఇంత పట్టుబట్టలేము, అట్లాగే ఎట్లాగొస్తుంది నీకు అంత పట్టు ఎలాగొస్తుంది ఏమండి. అందరూ చూసి ఏమన్నారంటండి, అందరూ ఉన్నారా అన్నాను. అంటే అందరూ వచ్చేసారు. అందరూ ఉంటే ఒక్కసారి ప్రార్థన చేయమని, ప్రార్థన అంతా అయిన తర్వాత పాటలు పాడమన్నాను కాబోలు, వరుసగా పాడండి. ఇంక పాటలు నిద్రలు వచ్చే వాళ్ళకి ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదని చెప్పా. ఏమండి ఆ రాత్రే థ్యాంక్ యూ, నేను హాస్పిటల్కి వెళ్ళకూడదు అన్నాడు. వెళ్ళవన్నయ్యా నువ్వు వెళ్ళవు, ఆయన మాట నా మాట ఒకటే. నిజంగా దేవుడు అలా చేసుకొస్తాడు. దేవుడు ఉన్నతంగా మనం సాక్ష్యం ఇచ్చేలాగా దేవుడు చేసుకొస్తారు. ఇక్కడ ఎస్తేరు రాణి కూడా ఉన్నతంగా ఏమండి హామాను ఎంతైతే గర్వించాడో, ఆ మొర్దెకై ప్రాణం తీయడం స్వల్ప విషయం అంటే ఇలా ముసుకేసారో లేదో ఏమైపోయిందండి, చాలా స్వల్పం. ఒక పెట్టన్నా నయమే, అంత స్వల్పంగా వెంటనే ముసుకేసారో లేదో తన ప్రాణం కోసం కూడా అందరూ కనిపెడతానే ఉన్నారు. అక్కడ ఉరికమ్మని తీసి పాతి వచ్చాడని చెప్పి వెంటనే ఇంటి దగ్గర కూడా ఉరికమ్మ ఉందండి అంటే దాని మీద తీసేయండి అన్నారు. ఆ తర్వాత అతను రాయించింది ఏంటో తెలుసా ఏమండి, ఎవరైతే యూదులైతే ఉన్నారో వాళ్ళని సంహరించండి, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ సంహరించండి, వాళ్ళకున్న సొమ్మంతా మీరు తీసేసుకోండి, వాళ్ళ ఇళ్ళన్నీ మీరు తీసుకోండి అని చట్టం రాశాడు. ఎవరు? హామాన్ రాశాడు. హామాన్ రాసి రాజుగారు ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటండి, కరెక్ట్గా హామాను యొక్క ఇల్లంతా ఎస్తేరు నీకు ఇస్తున్నాను, తనకి మరి ఏమండి తన ఏదైతే కోరుకున్నాడో అది. హామాన్ గారి ఇల్లంతా ఏం చేశాడంటే పెద్ద ఇల్లు, నార్మల్ ఇల్లు ఉండవు, 10 మంది కొడుకులు అంటే మాటలు కాదండి, వరుస పెట్టి తర్వాత మరి అతను ఫస్ట్ తీశారు. తర్వాత అందరితో పాటు అందరినీ మరి 75,000 మంది పైనే అందరినీ చంపి పడేశారండి. వాళ్ళని చూస్తే చాలు, ఇప్పుడు దాకా మాకు టైం ఉంది, పలానా రోజు వరకు నేను చంపేస్తా అన్న వాళ్ళు కూడా విభ్రాంతిని ఉందారంటండి వాళ్ళని చూసి. ఎందుకని? దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఏమండి మొర్దెకై అంటండి రాజవస్త్రాలు వేసుకొని అలా గుర్రాల మీద రాజకిరీటం పెట్టుకొని గుర్రాల మీద వస్తూ ఉంటే అబ్బా అతను చూసిన వాళ్ళందరూ అబ్బా ఎంత సంతోషం, దేవునికి స్తోత్రం చెప్దాం, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానంటాడు. ఇలా వంగి నమస్కారం చేయలేదు. కానీ రాజుగారి తర్వాత రాజుగారిగా మొత్తం చట్టం రాయడమే మొర్దెకై, ఆ విధంగా నడిపించడం రాణి, వీళ్ళిద్దరిది అయిపోయిందండి. సరదాగా రాజుగారు ఇచ్చేసాడు మొత్తం. మొత్తం ఊరేగుతూ ఉంటే దేవుణ్ణి మహిమపరిచారంటండి. అప్పుడు ఒక శాసనం పెట్టుకున్నారు. ఏంటి అంటే, ఏ దినాన్ని అయితే మనల్ని చంపాలనుకున్నారో
అదే దినానికి పండగ చేసుకోవాలి. ఒకవేళ పేదవాళ్ళు, ప్రాకారాలు లేని ఊళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి కానుకలు కూడా పంపించండి. ఆ ఏరియాలందరికీ కూడా ఆ రోజు చక్కగా మంచిగా దేవుని స్తుతించి వండుకొని తినండి అని చెప్పి. ప్రతి సంవత్సరం కూడా ప్రతి వాడు దేవుడిచ్చిన 7 పండుగలు అయితే ఇది 8వ పండగ. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఇంకో పండగ ఉంటుంది. ఇంకో పండగ గుర్తు చేయండి. ఏమండి, ఇప్పుడు చేస్తున్నారు. ఇంకో పండగ కూడా ఉంటుంది. ఇంకో పండగ కూడా ఉంది. అది కూడా 4 రోజులు, ఇదేమో 3 రోజులు. చెప్పాలి. యెఫ్తా కుమార్తె. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఈ 2 కూడా చేస్తారు ప్రతి సంవత్సరము. మరి యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయట 4 దినాలు ప్రసిద్ధి చేయటకద్దు. యవ్వనస్తులైనటువంటి వాళ్ళు అంటే ఎలా ఉండాలి? ఆవిడలా ఉండాలి. తండ్రులు అంటే ఎలా ఉండాలి? యెఫ్తాలా ఉండాలి. అబ్రహాము ఇస్సాకులాగా. యెఫ్తా తన కుమార్తె పేరు పెట్టలేదు, వేరే చేయడం ఇష్టం లేదు. ఆడిద్దరు కలపాలన్నమాట అండి. ఏమండి, యెఫ్తా తన కుమార్తె అంతే. ఇంకా ఆడిద్దరు రావాలి వస్తే కదా. కాబట్టి నిజంగా అలాగే వీళ్ళు కూడా అనుకున్నారు, ప్రతి సంవత్సరం దాని నియామక కాలమున ఏమండి ఈ పండుగ చేసుకోవాలి. పూరీము అనేటువంటి పండుగ. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంట, వాళ్ళు వీళ్ళందరినీ చంపాలనుకున్న రోజు 12వ నెల 13వ తారీఖు, 13వ రోజు. అదే రోజు వాళ్ళు పండుగ చేసుకున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రార్థన ఉంటే మాత్రం ఎటువంటి కార్యాలైనా, ఇవే కాదండి, ఎస్తేరు జీవితం ఎంత దీనమండి, ఎంత ఉన్నతంగానే వచ్చింది. ఏమండి, మన శత్రువులు తలకై పోటు వచ్చేసేవాళ్ళు, మరి అలాంటి వాళ్ళు రాజ్యంలో ఉన్న తలనొప్పి. కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే మనమే డైరెక్ట్గా వెళ్ళి చంపేయక్కర్లా. మనం ప్రార్థన మాత్రమే చేయాలి. 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా. ఏమండి, 3 రోజుల ఉపవాస ప్రార్థనే కాదంట్లా. ఏమండి, వాళ్ళ విధులు ఎలా ఉన్నాయి? సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. అంటే ఏ విషయంలో కూడా వాళ్ళు అందరితో కలవలేదండి. మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలి? ప్రత్యేకింపబడినదిగా. ఏమండి, దేవుని కోసం నిలబడిందిగా ఉంటే మాత్రం దేవుడు ఏం చేస్తాడు? ఎన్నో రోజులు పట్టలేదండి. అప్పుడు వెంటనే పంపిస్తే కరెక్ట్గా చివరి నెలకి వెళ్ళేసరికి అప్పుడు అందరికీ అందిందండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ 12వ నెలకి 13వ రోజు కంటే ఆ చివరికి వెళ్ళటం. ఫ్యాన్ వేసుకోండి, ఇవి వస్తున్నాయి తలనొప్పి. కాబట్టి నిజంగా 12వ నెల 13వ రోజు ఏమండి శత్రువులకి ఏమండి ఏం చేశారండి? తిరగరాశారండి. ఏమండి, మన జీవితాలను ఏం చేస్తాడు దేవుడు? తిరగరాయడం అంటే అసలు ప్రపంచంలో అసలు క్రైస్తవులు కూడా అర్థం చేసుకోలేనటువంటి విషయాలు. చదువుతారు కానీ అర్థం చేసుకోలేరు. దేవుని కోసం నిలబట్టమే రాదండి అసలు లెక్క. నిలబట్టడం రాకి ఎంత తిప్పలే. దేవుడు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తూ ఉంటాం. కాబట్టి మరి అలా కాదు కానీ ఎస్తేర్లాగా నిజంగా ప్రతిదీ కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే చిన్న వయసులోనే 127 సంవత్సరాలకి రాణిగా మారింది. చక్కగా ఉన్నతంగా దేవుడు దీవించడం జరిగింది. మరి 3 రోజులు ఉపవాస ప్రార్థన, అన్నపానాలు ఏం తీసుకోకుండా మంచి జ్ఞానం దేవుడిచ్చాడు. మరి మనం కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మరి అన్నీ జరుగుతాయో లేదు ఉంది. ఏమండి, బాగా బంగారాలు ఇచ్చేస్తాడు, మొత్తం దిగేసుకొని రాకుండా. ఏమండి ప్రశాంతి విన్నావా? సంఘస్థులతో మిరియం అక్కతే ఉందని చెప్తున్నా, వీళ్ళిద్దరే ఉన్నారు. ఇంకా బాగా బంగారాలు ఇస్తాడు కానీ మొత్తం అలంకరించేసుకోని రాకండి ప్రార్థనకి. ఏమండి, ఇంట్లో పెట్టుకొని చక్కగా సింపుల్గా రండి దేవుని సన్నిధికి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, దేవునికి ఎక్కువ ఆభరణాలు అంటే ఇష్టం ఉండదు అంటండి. ఆయన మన మీద పడతాడు అంటారు, అవన్నీ తీసేయండి అంటారు. కాబట్టి సింపుల్గా వేసుకొని దేవుని సన్నిధిలో ఏమండి దేవుడు ఇస్తాడు మీకు అన్నీ కూడా. అందరూ ధనవంతులుగా అవుతారు. దేవుని వాక్యం అనుసరించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ధనవంతులుగా. మంచి గృహాలన్నీ ఇస్తాడు దేవుడు, ఉన్నతంగా దీవిస్తాడు. మరి దేవుని మాట విని వచ్చారు మీరు, మీ అందరికీ ఈ ఆశీర్వాదం ఉండుగాక. మరి ప్రశాంతి చక్కగా కళ చెప్తుంది. ప్రశాంతి కూడా 2 మొక్కలు చెప్పిన తర్వాత బాబుగాడు ఉన్నాడు. మరి ఒకసారి బాబుగాడు కూడా మరి బాబుగాడితో ఇన్స్ట్రుమెంట్ వాయించుకొని ఒకసారి ఏమండి సాగర్ కూడా అసలు పాడలేకపోయాడు కాబట్టి పాడతాడు. ఏమండి, కాబట్టి ఇద్దా ప్రశాంతి 2 మొక్కలు చిన్న ప్రార్థన చేసి ప్రశాంతికి ఇస్తాను. మిమ్మల్ని అందరినీ దేవుడు ఎంతో దీవిస్తాడు. మరి సంఘంలో ఎవరున్నారండి? అనౌన్స్ చేసిన ఎవరున్నారు? మేము అలా అంటే అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఒకవేళ వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఎంతమంది ఒకళ్ళు ఉన్నా 2 ఉన్నా చేసేసుకుందాం అనేసి అనుకున్నాం. నిజంగా దేవుడు మరి వీళ్ళని కూడా సంతోషంగా తీసుకొచ్చాడు. వచ్చిన వాళ్ళని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మీరు హృదయపూర్వకంగా మీ పాపాలు ఒప్పుకొని
ప్రభు మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తే మరలా గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఎన్నో తారీఖు అండి? 2వ తారీఖు. మళ్ళీ ఉపవాస ప్రార్థన ఉంటుంది వచ్చే సంవత్సరం కూడా. 2వ తారీఖులో మళ్ళీ సాక్ష్యం చెప్తురు కానీ దేవుడు మమ్మల్ని ఉన్నతంగా దీవించాడు అని చెప్పి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఎస్తేరు గ్రంథం ద్వారా నాయన మొర్దెకై, ఎస్తేరు ఏ విధంగా అయితే మీకోసం నిలబడ్డారో నాయన మీ పనులు జరగడానికి, నాయన మీ కార్యం జరగడానికి, మీరు దేవుడని అందరికీ తెలవడానికి, మీదే అధికారం అని తెలవడానికి నాయన నిజంగా మీకోసం నిలబడిన మీ బిడ్డల్ని మీరు వాడుకున్నారు. మీకు స్తోత్రాలు నాయన. అందరికీ దయ పుట్టించారు, అలాగే అందరికీ విభ్రాంతి పుట్టించారు వారి ద్వారా, అందరికీ కూడా భయం కలిగించారు వారి ద్వారా. కాబట్టి నాయన మీ బిడ్డలమైన మేము కూడా నాయన ప్రతి విషయంలో మీ మాట విని నాయన మనుషుల సహాయం కోసం కాదు, మనుషుల దయ పొందడం కోసం కాదు, కానీ మీకు నాయన మీ దయ పొందడం కోసమే వాక్యానుసారంగా నాయన ఎంతో చక్కగా కరెక్ట్గా నిలబడగలిగిన కృప దయచేయండి. ఏదైనా పాపం అని తెలిస్తే మరి అది దేవునికి విరోధం అని తెలిస్తే దాన్ని చేయకుండా మమ్మల్ని ఆపండి ప్రభా. మేము ఏమాత్రం కూడా మీ మాటను ఎదిరించే వారిగా ఉండకూడదు, కానీ నాయన మీకు లోబడి ఆశీర్వాదాలు తెచ్చుకోగలిగినటువంటి నీ బిడ్డల వలె ఉండి మహాఘనత వహించినటువంటి మొర్దెకై, ఎస్తేరు వలె మమ్మల్ని కూడా తయారు చేయమని ప్రార్థిస్తూ ఈ విన్న వాక్యం మాలో ఫలింప చేయమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.